హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఆఫీస్‌లో బిర్యానీ పెట్టారండి. అవి తినటానికైతే వచ్చేసాము. అలా బిర్యానీ ప్లేట్ ముందు పెట్టుకొని, పక్కన ఉన్న వెదర్‌ని చూస్తూ, బయటికి చూస్తూ తింటున్నాము. పాపం మా ఫ్రెండ్ కార్తీక మాసం అని చెప్పి బిర్యానీ తినట్లేదు. వెజ్ తింటుంది. మా ఆఫీస్ నుంచి అలా చూస్తే హోంబూజ బిల్డింగ్స్ అయితే కానొస్తున్నాయి. అలా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాము. మా నా ప్లేట్‌లో అయితే చికెన్ బిర్యానీ, పెరుగన్నం, రైతా, షేర్వా అండ్ డబుల్ మీఠా స్వీట్ అయితే పెట్టేశారండి. పాపం మా ఫ్రెండ్ బాక్స్‌లో వైట్ రైస్, ఓకే, ఇంకా ఉంది వైట్ రైస్. కొంచెం కర్రీ చేసుకొచ్చింది. నేనే చేశా అని చెప్తుంది. స్పైస్ ఎక్కువయ్యి ఆ పిల్లే తినలేక తింటుంది. ఎంతైనా కార్తీక మాసంలో చికెన్ తినకుండా చాలామంది అయితే నిష్టగా ఉంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. దాన్ని ఇలా తింటూ మనం కూర్చున్నాము. బయట బాగా వర్షం పడుతుంది. తిన్నాక ఇలా ఉన్నాయండి మా ప్లేట్స్ అయితే. ఇది నా ప్లేటు, ఇది మా ఫ్రెండ్ ప్లేటు. టిష్యూస్ మొత్తం నిండిపోయింది అనకుండా. తిన్నాక అలా వాకింగ్ అయితే వెళ్ళాము. బయట వర్షం పడుతుందని చెప్పి లోపలే వాకింగ్ చేస్తున్నారు అందరూ. అక్కడ ఒక షాప్ ఉంటే గ్రోసరీ షాప్, అక్కడికెళ్ళాము. ఫుల్ ఆఫ్ ఈటబుల్ ఐటెమ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తింటా అంటే వచ్చాము. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంకా కొత్త వెరైటీ ఏదో బూస్ట్ శాండ్విచ్ అని వస్తే అది తీసుకుంటా అంది. సరే అని చెప్పి ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఇక్కడ చాలా రకాలైన ఇంపోర్టెడ్ స్వీట్స్ బాక్స్, బిస్కెట్ బాక్స్, కుకీస్ అయితే ఉన్నాయి. మీకు ఇవేమైనా తెలిస్తే చెప్పండి. కాస్ట్ అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి. కానీ వాటికి ఇచ్చిన బాక్సెస్ అయితే బాగున్నాయి. మా ఫ్రెండ్ దగ్గర ఇలాంటి బాక్స్ అయితే ఉందంట. అలా చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి. అవి చూసుకుంటా పక్కకి తిరుగుతూ ఉన్నాము. ఇదేదో బాక్స్ వెరైటీగా ఉందని చెప్పి చూస్తున్నాము. అసార్టెడ్ స్వీట్స్, కుకీస్, డ్రై ఫ్రూట్స్ ఏవేవో ఉన్నాయి. చాక్లెట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్‌లో అయితే ఈ బాక్సెస్ క్రియేట్ చేశారు. అలా మా ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంటే ఇక్కడ ఏదో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటే చూస్తూ ఉంది. స్కిన్ కేర్ రొటీన్ కోసం మేము. కానీ అవేం తీసుకోలేదండి. అలా చూస్తూ వస్తుంటే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రస్కీ, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. చివరికి అలా బిల్డింగ్ దగ్గరకొస్తే మనకు ఫ్రిడ్జ్‌లో కూల్ డ్రింక్స్, లస్సీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పక్కన యోగర్ట్ కూడా ఉన్నాయి. బాదం మిల్క్ అన్నీ, షుగర్ ఫ్రీ మిల్క్స్ అన్నీ. ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. కానీ కొనుక్కోవాలండి. మా ఫ్రెండ్ అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బూస్ట్ శాండ్విచ్, ఒక లిప్‌స్టిక్ అయితే తీసుకుంది. వాకింగ్ చేద్దామంటే ఇంక వర్షం ఆగేలా లేదని అలా వెనక్కి తిరిగి వెళ్దాం ఫ్లోర్‌కి అని చెప్పి వస్తాము. చాలా గాలైతే వేస్తుందండి, విండ్. అలా వెనక్కి తిరిగి ఇదండి ఇలా ఉంటది. వాకింగ్ చేసుకుంటా మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతున్నాం మేము ఫ్లోర్‌కి. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.